హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌందర్య వెంకటేష్. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే మేమైతే భీమవరం మావుళ్ళమ్మ గుడికి వెళ్ళాము. సో నాకు తెలిసిన అమ్మవారి చరిత్ర అయితే మీకు చెప్తానండి. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నాకు తెలిసిన కొంత చరిత్ర అయితే నేను మీకు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భీమవరానికి 20 కిలోమీటర్ల దూరంలో రాయకుదురు అనే గ్రామం అయితే ఉందండి. అక్కడ అమ్మవారే ఇక్కడికి వచ్చారని చెప్తారు. కొంతమంది ఆ మావుళ్ళమ్మ తల్లి వేరు, ఈ మావుళ్ళమ్మ తల్లి వేరు అని అయితే చెప్తారు. ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు, కానీ ద్వారకా తిరుమల దేవస్థాన పంచాంగంలో, అలాగే భీమవరం మావుళ్ళమ్మ స్థల పురాణంలోనూ భీమవరం మావుళ్ళమ్మ తల్లి, రాయకుదురు మావుళ్ళమ్మ తల్లి ఒకటే అని అయితే రాయబడిందండి. మన భీమవరం మావుళ్ళమ్మ తల్లి చరిత్రకు వస్తే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది మావుళ్ళమ్మ తల్లి. భీమవరం వెళ్ళిన వారు ఎవరైనా సరే ఈ తల్లి దర్శనం చేసుకుంటారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి తర్వాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత ఈ మావుళ్ళమ్మ తల్లి. 9 దశాబ్దాల క్రిందట భీమవరంలో వెలసారు. ఈ గుడి చరిత్రకు వస్తే, వైశాఖ మాసం రోజులలో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మాంచిరాజు, గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని గురించి చెబుతూ ఇక్కడ తనకు ఆలయం నిర్మించమని చెప్పగా, మరుసటి రోజున వాళ్ళు ఇద్దరూ ఈ ప్రాంతంలో వెతకగా అమ్మవారి విగ్రహం కనిపించిందంటండి. అప్పటి నుండి అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడే ఉంచారంటండి. అమ్మవారి ఆదేశాల ప్రకారం వారు 5 దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయాన్ని అయితే నిర్మించారంట. పూర్వం ఈ గుడి ఉన్న చుట్టుప్రక్కల మామిడి తోటలు ఉండేవంటండి. అక్కడ అమ్మవారు ఉండేవారు కాబట్టి మామిళ్ళ అమ్మ, మా ఊళ్ళకు అమ్మ అని పిలిచేవారంట. కాలక్రమేణా మా ఊళ్ళమ్మగా అయితే పిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి టైంలో నెల రోజుల పాటు అమ్మవారికి అయితే ఉత్సవాలు అయితే ఘనంగా చేస్తారండి ఇక్కడ. 1910వ సంవత్సరంలో భీమవరానికి వరదలు వచ్చి అమ్మవారి విగ్రహం అయితే చాలా వరకు పాడైందంటండి. 1920లో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచారంట. కానీ ఆ విగ్రహం భీకర రూపంలో ఉందంటండి. మళ్ళీ గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతస్వరూపినిగా అయితే తీర్చిదిద్దారంట. మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుంటే అంతా శుభమే కలుగుతుందని నమ్ముతారు. ఆ ఊరే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ మావుళ్ళమ్మ తిరణాలకైతే వస్తారండి. తిరణాల సమయంలో అయితేనండి, పగటిపూట కన్నా రాత్రి సమయంలోనే ఎక్కువ మంది భక్తులు అయితే వస్తారు. ఎందుకంటే గుడి చుట్టుపక్కల పెట్టినటువంటి ఈ లైటింగ్స్ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి. పిల్లలతో పాటు వెళ్ళే వాళ్ళు చాలా ఆనందపడతారు వాళ్ళు కూడాని. సో ఇంతటితో అయితే మన వీడియో అయితే అయిపోయిందండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీకు చెప్పాను. తప్పు ఏమైనా ఉంటే దయచేసి క్షమించండి. ఇప్పటి వరకు మన వీడియోని చూసినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలండి. మన వీడియో గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జనవరి 14న ఈ ఉత్సవాలు అయితే మొదలు పెడతారు కదండి. నెల రోజుల పాటు చేసిన తర్వాత ఫిబ్రవరిలో వచ్చే 2వ శుక్రవారం నాడు అఖండ అన్న సమారాధన అయితే జరుగుతుంది. వేలాది మంది భక్తులు అయితే విచ్చేసి అమ్మవారి వార్షికోత్సవాన్ని జయప్రదం చేస్తారు. థ్యాంక్ యూ ఆల్.